మరొక చక్కని పక్కమాకలు కనుక సోదర సోదరులారా గ్రామ ప్రజలకు మహిళలకు అందరికీ తెలియజేయమనగా మరి హలో 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 కిలోమీటర్లు పాదయాత్ర మూడో రోజండి చేయబట్టి ఈ 40 కిలోమీటర్ల పాదయాత్రలో నేను నీటి సమస్య అత్యధికంగా చూశాను. రైతులైతే అసలు సాగునీరు పక్కన పెట్టండి, తాగడానికి నీరు లేవంటున్నారు. అప్పుడప్పుడు వచ్చి 4-5 వాటర్ ట్యాంకర్లు కూడా మురికి నీరు తీసుకొస్తున్నారు. మాకు తాగడానికి పనికి రావట్లేదు, వేసిన బోర్లలో కూడా నీళ్లు పడట్లేదు. అసలు భూగర్భ జలాలన్నీ ఎండిపోయినాయి. మాకు అసలు ఏదో ఒకటి దారి చూపించండి, మాకు నీటి సమస్య తీర్చండి అని అడుగుతున్నారు. వ్యవసాయానికి నీరు ఇవ్వకపోయినా కనీసం తాగడానికి, మనిషి బతకాలంటే నీళ్లు తాగాలి, అది చాలా ముఖ్యమైనది. ఆ బేసిక్ నీరు ఒకటి తీర్చగలిగితే బాగుంటుంది. ఇంకోటి సాగునీరు చూద్దాం. ఇప్పుడు ఆయన ఎలాగో వ్యవసాయ రుణాలు మాఫీ అని చెప్పారు, చేయలేదు. కనీసం వాళ్ళు ఏదో ఒకటి పని చేసుకుని సంపాదించుకోవాలంటే వ్యవసాయం అనేది చేసుకోవాలి. దానికి సాగునీరు అనేది వాళ్ళకి ఇవ్వగలగాలి. ఇప్పుడు నేను తిరిగిన పల్లెల్లో అంతా కనీసం వాళ్ళు 1000 అడుగులు 1500 అడుగులు వేసినా కానీ బోర్లు అసలు నీళ్ళే దొరకట్లేదండి. 1 ఇంచు కూడా నీళ్ళు పడట్లేదు. మరి వాళ్ళు వ్యవసాయం చేసుకోకుండా ఏమైపోవాలి? వలసలు వెళ్ళిపోతున్నారు చాలామంది. ఈ వలసలు వెళ్ళే వాళ్ళని అనాలా? మరి వలసలు వెళ్ళిపోవడాన్ని ఆపడానికి ఏం చేయట్లేదు. ఇంకా అసలు అది ఎంత దారుణంగా ఉందంటే మనకి హెచ్ఎల్సి ద్వారా నీళ్లు రావచ్చు మన సింగనమల నియోజకవర్గానికి. అది కూడా ఆవిడ మరి చేత కాక ఏం చేయలేకపోయారు.